మార్కెట్ యార్డ్లో రైతుల నుండి మార్క్ఫెడ్ 4817 క్వింటాల ఉల్లిని కొనుగోలు చేసిందన్న రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ విజయ సునీత. ఉల్లి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని గత 3 రోజులుగా కర్నూలు మార్కెట్ యార్డ్లో రైతుల నుండి 4817 క్వింటాల ఉల్లిని మార్క్ఫెడ్ ద్వారా క్వింటా 1200 రూపాయలతో కొనుగోలు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ విజయ సునీత తెలిపారు. మంగళవారం కర్నూలు మార్కెట్ యార్డ్లో కమిషనర్ అధికారులతో కలిసి పర్యటించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉల్లి రైతులు నష్టపోకుండా ఉద్యాన మార్కెటింగ్ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆగస్టు మాసంలో కురిసిన వర్షాల వల్ల నష్టపోతున్న ఉల్లి రైతులను తక్షణమే ఆదుకోవాలని ముఖ్యమంత్రి ఉద్యాన మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారని తెలిపారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 1200 రూపాయల మద్దతు ధర ప్రకటించి ఉల్లి కొనుగోలుకు తగిన చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా ఆదివారం నాడు 212 క్వింటాలు, సోమవారం నాడు 1525 క్వింటాలు, మంగళవారం 3080 క్వింటాలు, మొత్తం 4817 క్వింటాలను ఉల్లిని మార్క్ఫెడ్ కొనుగోలు చేసిందని కమిషనర్ తెలిపారు. ట్రేడర్ల ద్వారా సోమవారం, మంగళవారం 2 రోజుల్లో కేవలం 233 క్వింటాలు మాత్రమే కొనుగోలు జరిగిందని కమిషనర్ తెలిపారు. రైతు బజార్లు మరియు మార్క్ఫెడ్ ద్వారా మొత్తం 5846 క్వింటాల ఉల్లిని కొనుగోలు చేశామని కమిషనర్ తెలిపారు. ఫీల్డ్లో ఉన్న 3400 మెట్రిక్ టన్నుల ఉల్లిని కొనుగోలు చేసేందుకు అధికారులు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ తెలిపారు. ఏ ఒక్క ఉల్లి రైతు కూడా నష్టపోకూడదని రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా ఉల్లి కొనుగోలు చేస్తుందని కమిషనర్ పేర్కొన్నారు. కావున రైతులు తొందరపడి పంటను కోయవద్దని, కోతకు వచ్చే వరకు తమ పొలంలో ఉంచి గడ్డ మంచి సైజు వచ్చి తరువాత కోత మొదలు పెట్టాలని మరియు ఉల్లిని బాగా ఆరబెట్టుకొని గేడింగ్ చేసి మార్కెట్కి తీసుకొని రావాలని కమిషనర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ జేడి రామాంజనేయులు, మార్కెటింగ్ ఏడి నారాయణమూర్తి, మార్కెటింగ్ యార్డ్ సెక్రటరీ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గత నెలలో అంటే ఆగస్టు మాసంలో కురిసినటువంటి వర్షాల కారణంగా నష్టపోయిన ఉల్లి పంటకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యాన శాఖ, మార్కెటింగ్ శాఖ అందరితోనూ సమీక్షించడం జరిగింది. తక్షణమే రైతులకు 1200 చొప్పున క్వింటాల్కి 1200 చొప్పున ఈ ఉల్లి పంటను కొనుగోలు చేయడానికి కర్నూలు మార్కెట్ యార్డ్ లో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించున్నారు. తదనుగుణంగా ఈ రోజు ఇప్పటికే దాదాపుగా 5846 క్వింటాల వరకు మార్కెట్ ద్వారా ఈ ఉల్లి పంటను కొనుగోలు చేయడం జరిగింది. ముఖ్యంగా గత నెలలో కురిసిన వర్షాలతో పాటు బంగ్లాదేశ్ కి ఎగుమతులు లేకపోవడం, అదేవిధంగా నార్త్ స్టేట్స్ లో కూడా, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా నిరవధికంగా వర్షాలు పోవడం కారణంగా ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది వల్ల ఈ ఉల్లి పంటకు తగిన ధర లభించలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రతి ఉల్లి పంటకు సంబంధించిన ప్రతి రైతును ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు క్వింటాలు దాదాపు గరిష్టంగా 1200 ధర చొప్పున నిర్ణయించడం జరిగింది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఏపీ మార్కెట్ ఆధ్వర్యంలో ఉల్లి పంటను కొనుగోలు చేయడం ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. గత 3 రోజులుగా ఉల్లి పంటను మార్కెట్ గా కొనుగోలు చేస్తున్నారు. ఆదివారం అయినప్పటికీ 31వ తారీఖు ఆగస్టు 31 నాడు దాదాపుగా 212 చొప్పున క్వింటాల చొప్పున కొనుగోలు చేయగా, నిన్న ట్రేడర్స్ తో పోటీ పడి దాదాపుగా 1520 క్వింటాలు కొనుగోలు చేయడం జరిగింది. వేరే ట్రేడర్స్ కేవలం 82 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేశారు. అదేవిధంగా ఈ రోజు చూసినట్టయితే ట్రేడర్స్ కేవలం 151 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేయగా, ప్రభుత్వం తరఫున మార్క్ఫెడ్ 3085 క్వింటాలను కొనుగోలు చేయడం జరిగింది. మరి ఈ కొనుగోలు అనేది ఈ విధంగా కొనసాగుతుంది. అయితే రైతులు ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఖచ్చితంగా మీ ప్రొడ్యూస్ అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ కు తీసుకొచ్చేటప్పుడు ఖచ్చితంగా గ్రేడింగ్ చేసుకుని తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి. ముఖ్యంగా తడి పంటను లేదా ఆరబెట్టకుండా డ్రైగా చేయకుండా తీసుకురాకుండా దయచేసి గ్రేడింగ్ చేసుకుని తీసుకుని వచ్చినట్టయితే మీకు ప్రభుత్వం లభించినటువంటి మద్దతు ధర తప్పకుండా లభిస్తుంది. ఇప్పటికీ దాదాపుగా రైతు బజార్లో అదేవిధంగా మార్కెట్ కలిపి దాదాపుగా 5846 క్వింటాలను కూడా ఇప్పటికే కొనుగోలు చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం తరఫున ఇచ్చేటువంటి 1200 మద్దతు ధర పర్ క్వింటాల్ తప్పకుండా రైతులందరికీ లభించే విధంగా ఏపీ మార్కెట్ శాఖ, మార్కెటింగ్ శాఖ, అదే విధంగా మార్కెట్ ఆధ్వర్యంలో ఈ కొనుగోలు కేంద్రాలు కొనసాగుతాయి. దాదాపుగా ఫీల్డ్ లో ఉన్నటువంటి 3400 మెట్రిక్ టన్నుల ఉల్లి పంటను కొనుగోలు చేయడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. రైతులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తమ ఉత్పత్తిని తీసుకొచ్చే ముందు ఒకసారి గ్రేడింగ్ చేసుకుని తీసుకురావాల్సిందిగా కోరుతున్నారు.